శ్రీచంద్ర స్తోత్రం. ఈ స్తోత్రం చంద్రుని యొక్క వైభవాన్ని, ప్రకృతిలో ఆయన పాత్రను అంటే ఋతువులు, కాలం మరియు శివునితో ఆయనకున్న సంబంధాన్ని వివరిస్తుంది. భక్తులు తమ దైనందిన జీవితంలో ఎదురయ్యే ఆటంకాలను తొలగించుకోవడానికి ఈ స్తోత్రాన్ని పారాయణ చేస్తారు. ఈ స్తోత్రాన్ని భక్తితో పఠించడం వల్ల మనసుపై నియంత్రణ లభిస్తుంది, భయాలు తొలగిపోయి మరియు చేపట్టిన కార్యాలలో విజయం అంటే కార్యసిద్ధి చేకూరుతుంది. ముఖ్యంగా తెలియక చేసిన పాప కర్మల నుండి విముక్తి లభిస్తుంది. క్లియర్ చేయకుండా వీడియోలోకి వెళ్దామండి. నమశ్చంద్రాయ సోమాయేందవే కుముదబంధవే విలోహితాయ శుభ్రాయ శుక్లాంబరధరాయ చ అంటే చంద్రునిగా, సోమునిగా, ఇందువుగా పిలువబడేవాడికి, కలువలకు బంధువు అయిన వాడికి, ఎర్రని ఛాయ కలవాడికి అంటే ఉదయ అస్తమయ సమయాల్లో నిర్మలమైన తెల్లని కాంతి కలవాడికి మరియు తెల్లని వస్త్రాలను ధరించిన వాడికి నా నమస్కారము. త్వమేయ సర్వలోకానామాప్యాయనకర సదా క్షీరోద్భవాయ దేవాయ నమః శంకర శేఖర అంటే నీవే ఎల్లప్పుడూ సర్వలోకములను తృప్తిపరిచేవాడివి. పాలసముద్రం నుండి ఉద్భవించిన దైవమా, శివుని శిరస్సును అలంకరించిన ఓ చంద్రుడా, నీకు నమస్కారం. యుగానాం యుగకర్తాత్వం నిశానాథో నిశాకరః సంవత్సరాణాం మాసానాం ఋతూనాం తు తథైవ చ అంటే కాలస్వరూపుడవైన యుగములను, సంవత్సరములను, మాసములను మరియు ఋతువులను ఏర్పరిచేవాడివి నీవే. నీవు రాత్రికి ప్రభువు మరియు రాత్రిని కలిగించేవాడివి. గ్రహాణాం చ త్వమేకోసి సౌమ్యః సోమకరః ప్రభు ఓషధీపతయే తుభ్యం రోహిణీపతయే నమః అంటే గ్రహాలన్నింటిలోనూ నీవు అత్యంత సౌమ్యుడవు, అమృత కిరణములను ప్రసరింపచేసే ప్రభువు, ఓషధకులకు అంటే మొక్కలకు అధిపతివి మరియు రోహిణి నక్షత్రానికి భర్తవైన నీకు నమస్కారము. ఇదం తు పఠతే స్తోత్రం ప్రాతరుత్థాయ యో నరః దివా వా యది వా రౌద్రో బద్ధచిత్తో హి యో నరః. ఏ మనిషి అయినా ఉదయాన్నే నిద్రలేచి కానీ, పగలు లేదా రాత్రి సమయాల్లో కానీ ఏకాగ్రతగా ఈ స్తోత్రాన్ని పఠిస్తాడో న భయం విద్యతే తస్య కార్యసిద్ధిర్భవిష్యతి అహోరాత్రకృతం పాపం పఠనాదేవ నశ్యతి. అటువంటి మనిషికి ఎటువంటి భయము ఉండదు, చేసే పనులన్నీ సిద్ధమవుతాయి. అంతేకాకుండా పగలు మరియు రాత్రి సమయాల్లో చేసిన పాపాలన్నీ ఈ స్తోత్ర పఠనం వల్ల నశిస్తాయి. ద్విజరాజో మహాపుణ్యస్తారాపతిర్విషేతః ఓషధీనాం చ యో రాజా స సోమః ప్రియతాం మమ. బ్రాహ్మణులకు, పక్షులకు రాజు ద్విజరాజు, అత్యంత పుణ్యప్రదుడు. నక్షత్రాలకు అంటే తారలకు పతి మరియు ఓషధులకు రాజు అయిన ఆ సోమదేవుడు నాపై ప్రసన్నుడు అవుగాక. ఇది శ్రీ చంద్రస్తోత్రం సంపూర్ణం. అంతే అండి, ఈ స్తోత్రం శ్రీచంద్ర స్తోత్రం అండి. మీకు కనుక నా వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా కమెంట్లో ఓం చంద్రాయ నమః అని కమెంట్ చేయండి. థ్యాంక్ యూ.